Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి తెలంగాణ విద్యార్థులు బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు నీట్ రాశారు అండ్ తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ రాశారు. నీట్ ఏమో అది రోజు పోస్ట్ పోన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కొద్దిమంది స్టూడెంట్స్ ఫుల్ క్లారిటీగా ఉన్నారు. నీట్ రాసిన స్టూడెంట్స్ 500+ మార్క్స్, 450+ మార్క్స్, 400+ మార్క్స్ ఇలా ఉన్న వాళ్ళకు ఓకే నీట్ వస్తుంది అని చెప్పేసి ఈ తెలంగాణ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీకి ఏం అప్లై చేయలేదు. బట్ కొద్దిమంది స్టూడెంట్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. సార్ నీట్ వస్తే నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ వస్తే అక్కడ వెళ్ళిపోతాము, అక్కడ డౌట్ ఉంది అందుకని మేము ఇక్కడ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ దానికి అప్లై చేశాము. సో అక్కడ రాకుంటే ఇక్కడ జాయిన్ అవుతాము అని చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది కండక్ట్ చేయాలి. ఏది బైపీసీ, ఇది అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ. కానీ ఈసారి నీట్ లేట్ అవుతుంది. ఇదైతే ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఇచ్చేశారు, దాని షెడ్యూల్ మొత్తం వచ్చేసింది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను డేట్స్, దీనికి అప్లై చేసిన వాళ్ళు. ఓకే, దీంట్లో ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కౌన్సిలింగ్ అయిపోయే లోపల మీరు ఎగ్జిట్ కావచ్చు. ఒకవేళ మీకు నీట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ సీట్ వస్తే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది బైపీసీ విద్యార్థులకి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ అప్లై చేసిన స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వబోతున్నాను. సో లాస్ట్ వరకు చూద్దాం. ఓకే, బైపీసీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్, వెటర్నరీ. ఓకే, వెటర్నరీ ఈజ్ అ డాక్టర్, చాలా మంచిగా ఉంటుంది. ఓకే, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది అగ్రికల్చర్, హార్టికల్చర్తో పోలిస్తే. ఇది బైపీసీ విద్యార్థులకు సంబంధించింది. నోటిఫికేషన్ ఇచ్చారు ఇలా: కంబైన్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ PJTAU అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, PVNR-TVU పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అండ్ SKL-TGHU శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇదండి. సో స్టెప్స్ చెప్తున్నా సింపుల్గా. ఓకే, స్టెప్స్ మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే ఇంటర్ ఎగ్జామ్స్ రాసినారు. ఓకే, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్సెట్ ఎగ్జామ్ రాసినారు. తర్వాత ఎప్సెట్ ర్యాంక్ని బట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినారు. వీటికి చాలామంది అప్లోడ్ చేసిన విషయం కూడా మర్చిపోయారు. అన్ని రోజులు పట్టింది, అన్ని రోజులు గ్యాప్ వచ్చింది. అందుకని ఒక గుర్తు చేస్తున్నా, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాం. ఓకే, అప్లోడ్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్ ఇస్తారు. దీనికి కూడా మెరిట్ లిస్ట్ ఇస్తారు. మనకు నీట్లో ఎలాగైతే మెరిట్ లిస్ట్ ఇస్తారో దీనికి కూడా మెరిట్ లిస్ట్ ఇస్తారు. నీట్ ఏమో ఆన్లైన్ కౌన్సిలింగ్, ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. దీనికి ఆన్లైన్ కాదండి, ఆఫ్లైనే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్లైనే, మనం యూనివర్సిటీకి వెళ్ళాలి. మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి రావాల్సిందే యూనివర్సిటీ దగ్గరికి. అది చెప్తా, ఒక్కటేసారి అందరినీ పిలవరు. ఓకే, 4 days ఉంటుంది అది కౌన్సిలింగ్. దానికి షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాం. మనం చేసిన తర్వాత ఇక్కడితో ఆగిపోయింది. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, చాలా రోజులైంది. ఓకే, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే నిన్న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. మెరిట్ లిస్ట్ ఈ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు మెరిట్ లిస్ట్ చూసుకొని మీ పేరు ఉంది, మీకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయంటే మీరు ఎలిజిబుల్ అనమాట. మీ పేరు లేదు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేసి నాది ఎందుకు రాలేదు, నాది కరెక్టే ఉన్నాయని మీరు ఖచ్చితంగా అడగండి, మళ్ళీ యాడ్ చేస్తారు. ఏం టెన్షన్ లేదు. ఓకే, మెరిట్ లిస్ట్ రానంత మాత్రం ఓకే ఇది రాదు కదా గివ్ అప్ అని ఇవ్వకండి. ఓకే, మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసినారు. ఇది ఓకే, ఇక్కడ ఉన్నాం మనం, ఈ స్టెప్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. మెరిట్ లిస్ట్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ దగ్గర. ఓకే సార్, అసలు ఇది ఎక్కడ చూడాలి సార్? మీరు ఇప్పుడు చూపిస్తున్నారు, మేము చూడాలనుకుంటున్నాం సార్. ఎక్కడ చూడాలి? ఎందుకంటే ఇక్కడ మీరు రాసింది మాకు క్లియర్గా అనిపిస్తుంది, ఇది కనపడట్లేదు, మేమే చూసుకుంటాం. ఎక్కడ చూడాలి అంటే సింపుల్గా మీరు ఏం చేయండి అంటే గూగుల్లోకి వెళ్ళి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ PJTSAU అని కొట్టండి. దాన్ని క్లిక్ చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇలా వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి గూగుల్లో. ఇలా కనిపిస్తుంది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ అని. దీన్ని ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఇచ్చింది చూడండి, ద వాక్-ఇన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ వేరియస్ డిప్లొమా కోర్సెస్. ఇది పక్కన పెట్టండి. మనకు కావాల్సింది ఏంటి? కంబైన్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ PJTAU అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే నేను చూపించింది వస్తుంది.
మేమైనా ఎవరేమైనా చెప్పేది వెబ్సైట్ చూసే, ఇదే అల్టిమేట్, ఇదే ఫైనల్. ఓకే, ఇది మీరు అప్డేట్ ఉండి మంచి జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటే ఇంకెవ్వరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది అడ్మిషన్ది. ఇక్కడ ఇచ్చారు చూడండి మెరిట్ లిస్ట్, ఇక్కడ దీన్ని క్లిక్ చేద్దాం. ఇగో ఇదే చూడండి, నేను చూపించేది కూడా ఇదే. దీన్ని బట్టి నేను డేట్ అవన్నీ రాశాను. ఇదే క్లియర్గా 5 పేజెస్ ఉంది. ఓకే, ఇది తీసాం. ఇప్పుడు నీకు మెరిట్ లిస్ట్ కదా, మెరిట్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. టెంటేటివ్ మెరిట్ లిస్ట్ అని ఇచ్చిండ్రు కదా, నియర్లీ 140 పేజెస్ ఇచ్చిండ్రు. 173 ర్యాంక్ నుంచి ఇక్కడ మీ పేర్లు చూసుకోవాలి. ఓకే, ఇక్కడ క్లియర్ అప్లికేషన్ నెంబరు, జెండర్, సోషల్ స్టేటస్, ఈడబ్ల్యూఎస్, రూరల్, అగ్రికల్చర్ కోటా, పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇవన్నీ. ఇది మొత్తం 140 పేజెస్ ఉంది. మీ పేరు ఉందా లేదా చూసుకోండి. సార్ అన్ని పేర్లు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే సెర్చ్లో మీ పేరు కొట్టండి, ఆటోమేటిక్గా అది హైలైట్ చేస్తుంది, మీకు తెలిసిపోతుంది. ఓకేనా, అదండి. ఓకే, సో మీకు కొంచెం క్లియర్గా నేను దాన్ని డీకోడ్ చేసి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనం ఎక్కడున్నాం, ఇక్కడ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ మీకు చెప్తున్నాం. కౌన్సిలింగ్ ఆఫ్లైన్ ఓన్లీ, ఫస్ట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్. ఆన్లైన్ కానే కాదు, ఆఫ్లైనే. సార్ ఎక్కడ సార్ అది ఆఫ్లైన్ ఎక్కడ అంటే ఎట్ యూనివర్సిటీ ఆడిటోరియం, PJTAU, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది రాజేంద్ర నగర్లో ఉంటుంది, హైదరాబాద్. రాజేంద్ర నగర్, హైదరాబాద్. జస్ట్ గూగుల్ మ్యాప్ జస్ట్ కొట్టిన వెంటనే మాకు డైరెక్ట్ అక్కడ తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఇచ్చారు వెన్యూ యూనివర్సిటీ ఆడిటోరియం PJTAU, రాజేంద్ర నగర్, హైదరాబాద్. మీరు యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే క్లియర్ డైరెక్షన్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. ఎప్పుడు సార్ ఇది అంటే 9th ఆగస్టు ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ది మళ్ళీ వస్తుంది 19th ఆగస్ట్. ఆగస్టు 19th ఎవరెవరు సార్ అంటే 173 ర్యాంక్ నుండి 1450 వరకు. ఓకే, ఎవరెవరు అంటే అప్లికెంట్స్ ఆఫ్ ఆల్ కేటగిరీస్, ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. సార్ ఎస్సీలా సబ్ కేటగిరీస్ ఉన్నాయి కదంటే వాళ్ళకు కూడా వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. వీళ్ళందరూ అటెండ్ కావాల్సిందే. ఓకే, 19th రోజు మీ ర్యాంకులు గుర్తుపెట్టుకోండి. 173 నుంచి 1450 వరకు ఈ స్టూడెంట్స్ 19th ఆగస్ట్ రోజు రావాలి. ఇక మిగిలిన వాళ్ళు రానవసరం లేదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసుకోకండి. సార్ నాది 1450 అబోవ్ ఉంది సార్, నేను రావాలా 19th రోజు అంటే వద్దు. మీరు వచ్చినా వాళ్ళు పట్టించుకోరు. నెక్స్ట్ 20th రోజు 1453 ర్యాంక్ నుండి 2197 ర్యాంక్ వరకు. ఓకేనా, సార్ నాది 173 కాదు సార్, నాది 60 సార్ ర్యాంక్, నేను అటెండ్ అవ్వాలనుకుంటుంటే రావచ్చు. ఓకే, ఈ 173 కన్నా ఫస్ట్ నుంచి ఎవరైనా అప్ టు 1450 వరకు రావచ్చు. ఎప్పుడు 19th ఆగస్ట్ రోజు. 20th ఆగస్ట్ రోజు ఎప్పుడు 1453 ర్యాంక్ నుండి 2197 ర్యాంక్ వరకు. 21st ఆగస్ట్ రోజు ఎవరు 2204 ర్యాంక్ నుండి 2897 ర్యాంక్ వరకు. నెక్స్ట్ 22 ఆగస్ట్ రోజు 2903 ర్యాంక్ నుండి 3599 ర్యాంక్ వరకు. ఓకే, 23 ఆగస్ట్ రోజు 3603 నుండి 4499 ర్యాంక్ వరకు. అంటే అప్ టు 4499 వరకు ఈ ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. సార్ నా ర్యాంక్ వచ్చేసి 6000 సార్, నన్ను పిలవలేదు కదా మరి నేను ఎట్లా అంటే మీది సెకండ్ ఫేజ్లో చూసుకోవాలి. మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఒకవేళ వచ్చిన యూనివర్సిటీకి వచ్చినా మిమ్మల్ని కన్సిడర్ చెయ్యరు, రూల్స్ ప్రకారమే వెళ్తారు వాళ్ళు. ఓకే, 4499 ర్యాంక్ అబవ్ ఉన్న స్టూడెంట్స్కి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడనే సీట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి అనుకోండి, నో ఇష్యూ, ఇక సెకండ్ ఫేజ్ కండక్ట్ చేయరు. ఇక్కడ ఫిల్ కాలేవు, సెకండ్ ఫేజ్ పెడతారు, ఫిల్ కాలేవు, థర్డ్ ఫేజ్ పెడతారు, అలా ఫిల్ అయినంత వరకు పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది మాత్రమే. ఎక్కడ అప్ టు 4499 వరకు మాత్రమే. మీరు 4500 ర్యాంక్ స్టూడెంట్ వచ్చినా తీసుకోరు, ఈ ఎవ్వరు రాలేరు. 5000 ర్యాంక్ స్టూడెంట్ ఒక్కడే వచ్చాడు అడ్మిషన్ చేస్తారా అంటే చెయ్యరు, రూల్స్ ప్రకారమే వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు సెకండ్ ఫేజ్ది. మీరు కన్ఫ్యూజ్ కాకండి, దూరం నుంచి వస్తారు కదా, ఇది ఆఫ్లైన్ కదా, అందుకని కన్ఫ్యూజ్ చేసుకోకండి. ఇది ఓన్లీ ఆఫ్లైన్, సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకొని రావాలి. ఇక్కడ ఇచ్చారు మీకు ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను నేను 1-2 months బ్యాక్. ఇది PJTAUకి BSc అగ్రికల్చర్ ఫార్మర్ కోటా 25%, అగ్రికల్చర్ లేబర్ కోటా 15% అని. ఓకే, BSc కమ్యూనిటీ సైన్స్ రూరల్ కోటా 40% అని ఈ పర్సంటేజెస్ ఉంటాయి. సరే, మీరు ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఇది ఎలిజిబిలిటీ.
ఇక్కడ ఫార్మర్ కోటాకి ఏం సార్ నాకు తెలియదు అంటే దీని మీద వీడియో చేశాను, ఇక్కడ వెరీ క్లియర్గా ఉంటుంది, మీరు చూసుకోండి. ఇక్కడ ఏ మినిమమ్ ఆఫ్ ఏ 4 years ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ కాలేజెస్ లొకేటెడ్ నాన్ మున్సిపల్ ఏరియాస్ డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 4th to 12th. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్లైడ్స్ మొత్తం వెరీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అనెక్సర్ 1 అంటే ఏంది, అనెక్సర్ 2 అంటే ఏంది, అనెక్సర్ 3 అంటే ఏంది అనేది ఛానల్లో ఉంటుంది. ఓకే, ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలోనే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఇది నీట్ రిజల్ట్స్ కంటే ముందు ఇది. ఓకే, సో మీరు ఏం చేయాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని రావాలి. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటో చెప్పండి సార్. 19th నుంచే కదా అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, మీరు అప్లై చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, ఓకే ఒరిజినల్ ఇవన్నీ, పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాండం అంటే ఇంటర్ మెమో, నెక్స్ట్ తెలంగాణ వెబ్సైట్ ర్యాంక్ కార్డు, ఓకే బోనోఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ 1 to 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ బోనోఫైడ్స్ అన్ని ఒరిజినల్సే, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లాస్ట్ టీసీ ఒరిజినల్ తీసుకోవాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఆఫ్ తెలంగాణ, మీరు 1 to 12th ఇక్కడనే చదివారు అనుకోండి, బోనోఫైడ్స్ కన్సిడర్ చేస్తారు, ఏం టెన్షన్ లేదు. ఓకే, ద సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది స్కూల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ తెలంగాణ ఇన్ కేస్ అప్లికెంట్స్ బిలాంగ్ టు బ్యాక్వర్డ్ క్లాస్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 2025-26 ఉండాలి. అది నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్, మీరు ఎక్కడ చదివారు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనెక్సర్ 1. ఇది సార్ ఇది ఎట్లా తీసుకోవాలంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది తహసీల్దార్ ద్వారా పోయి స్టాంప్ వేసి తీసుకొని రావాలి, మీ స్కూల్ని బట్టి చెప్తారు. అది అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ అనెక్సర్ 2 అని ఉంటుంది. ఈ ఫార్మేట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి దాని మీద స్టాంపు తహసీల్దార్ సంతకం తీసుకోవాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. నెక్స్ట్ ఏమన్నా దీనికి రిక్వైర్మెంట్ ఉంటే సర్టిఫికేట్ క్లెయిమింగ్ అగ్రికల్చర్ లేబర్ కోటా సర్టిఫికేట్ కూడా. ఓకే, ఇది తీసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, సార్ ఓకే సార్ మేము అటెండ్ అవుతాం, కానీ ఒకవేళ నీట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది ఎంబీబీఎస్, ఇక్కడ ఫీజెస్ ఉన్నాయి చూడండి. అగ్రికల్చర్ యూనివర్సిటీకి అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి ఎంత 49,560. సీట్ అలాట్ చేసిన రోజే మీరు ఒరిజినల్స్ ఆ ఫీ పేమెంట్ కూడా చేయాల్సిందే. ఓకే, మీదంతా ఆఫ్లైన్ జరుగుతుంది కదా, ఇమీడియట్గా పేమెంట్ చేయమని చెప్తారు. 49,560 ఫస్ట్ సెమిస్టర్. ఓకే, నెక్స్ట్ వెటర్నరీకి 69,400 ఇది పర్ యానం ఇంత ఫీజు పేమెంట్ చేయాలి. అగ్రికల్చర్ ఏమో పర్ సెమిస్టర్ 49,560, వెటర్నరీ ఏమో 69,400 పర్ యానం. ఇదేది వెటర్నరీ. బిఎఫ్ఎస్సి ఫిషరీ అండ్ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ ఎంత 52,770, ఇది సెమిస్టర్ వైజ్ ఉంటుంది. ఓన్లీ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఉంది కదా, అది మాత్రమే పర్ యానం 69,400. ఓకే, బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ఏమో 52,770, ఇది ఫస్ట్ సెమిస్టర్కి. నెక్స్ట్ బీఎస్సీ హార్టికల్చర్కి 48,595 ఫస్ట్ సెమిస్టర్, ఈ సెమిస్టర్ వైజ్గా. సార్ ఇంత ఫీజు పేమెంట్ చేస్తాం సార్, చేస్తాము, మాకు ఎంబీబీఎస్ బీడీఎస్ వచ్చింది. అప్పుడు మేము ఏం చేయాలంటే ఇక్కడ వెరీ క్లియర్ ఇచ్చారు, ఇఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్ క్యాన్సల్ ఆర్ విత్డ్రా ఈజ్ ఆర్ సీట్ బిఫోర్ ది క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయే లోపల మీరు క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఒక్క 2,000 రూపీస్ పట్టుకొని మీ ఫీజు మీకు ఇస్తాము అని చెప్తున్నారు వెరీ క్లియర్గా. సార్ ఇది అడ్మిషన్ అయిపోయే లోపల నీట్ స్టార్ట్ కాకుంటే అంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. ఇది ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకి అడిగి మీరు వెళ్తారు కదా, ఖచ్చితంగా అడగండి. ఆ సర్టిఫికేట్ వచ్చినప్పుడు అడగండి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు, ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఇక్కడ. ఈ కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకోండి, 04024011854, 10 AM to 4:30 PM వరకు చేయండి. ఓకే, ఇది మెరిట్ లిస్ట్ అండి. ఇది 173 ర్యాంక్ నుండి 71,296 ర్యాంక్ వరకు ఇచ్చారు. ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంక్ వరకు ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారు సార్ మెరిట్ లిస్ట్ అంటే 11,876 స్టూడెంట్స్ని ఇచ్చారు. అంటే ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ 173 ర్యాంక్, అంతకంటే ముందు వాళ్ళు అప్లై చేసుకోలేదని అర్థం. ఓకే, మెరిట్ లిస్ట్లో ఫస్ట్ స్టూడెంట్ 173 ర్యాంక్, 50 ర్యాంక్ 60 ర్యాంక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోలేరు, వాళ్ళకి మేబీ నీట్లో మంచి వచ్చి ఉంటుంది. ఓకే, ఈ 1 to 11,876 స్టూడెంట్స్ ఇచ్చారంటే మనం 11,876 స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు, వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేసి అడగండి. మ్యాక్సిమం ఇది ఫస్ట్ నీట్ కౌన్సిలింగ్ 10 days 19th లోపల రావచ్చు అనుకుంటున్నా మెరిట్ లిస్ట్ నీట్ది. దానివల్ల మీకు క్లారిటీ కూడా వస్తుంది. సో అలా చూసుకోండి. కొంచెం డౌట్గా టెన్షన్గా ఉంటుంది, ఇది వస్తే అక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదా అని, కానీ వీళ్ళైతే ఇచ్చారు ఆప్షన్ ఇక్కడ. ఓకే,
కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపల మనం గినంగా క్యాన్సిల్ చేసుకుంటే ఫీజు మనకు వస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్, తర్వాత అటెండ్ కావాల్సిన డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకొని రండి ఫస్ట్. ఓకే, మిగిలిన ఇన్స్ట్రక్షన్స్ గురించి అప్డేట్స్ గురించి నేను ఇంకొక వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. ఫస్ట్ అయితే అటెండ్ అయ్యి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. తర్వాత డౌట్ ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ మీద తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. మనం దీన్ని అయితే వదులుకోవద్దు. లేదు సార్ నేను ఫస్ట్ ఫేజ్లో అటెండ్ గాను సెకండ్ ఫేజ్లో అటెండ్ అవుతా అంటే మంచి అవకాశాలు అయితే కోల్పోతారు. అందరూ ఆక్యుపై చేసుకుంటారు కదా. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాలి. ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉంటుంది అంటే మొత్తం ఎంటీ ఉంటుంది, అన్ని చైర్స్ ఎంటీ సీట్స్. మీరు ఎక్కడ మీకు మంచి ర్యాంక్ ఉంది అనుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటారు. మీరు సెకండ్ ఫేజ్కి వచ్చిండ్రు అనుకోండి, మీకన్నా ర్యాంక్ పెద్దగా ఉన్న వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు కదా. మీరు సెకండ్ ఫేజ్కి వస్తే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. నా ర్యాంక్ మంచిదే కదా సార్, నేను సెకండ్ ఫేజ్లో వచ్చినా థర్డ్ ఫేజ్లో వచ్చినా నా సీట్ నాకు ఉంటుంది కదా అని థింక్ చేయకండి. ఓకే, మీరు అటెండ్ కాకుంటే వేరే వాళ్ళు తీసుకుంటారు మీ సీట్ని. తర్వాత మీరు వచ్చే టైంకి వాళ్ళు వేకేట్ చేయరు కదా, అలా థింక్ చేయండి. అందుకే ఫస్ట్ ఫేజ్లోనే అటెండ్ అవ్వండి మీరు డిసైడ్ అయితే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది మన ఛానల్ మన కోసం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.